ఏపీ లిక్కర్ స్కామ్లో సిట్కు కీలక సమాచారం దొరికిందా? రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రజత్ భార్గవ్ ఇచ్చిన స్టేట్మెంట్ కేసును మరో మలుపు తిప్పబోతోందా? సిట్ విచారణలో రజత్ భార్గవ్ కీలక విషయాలు బయటపెట్టారా? అంతిమ లబ్ధిదారుడు ఎవరో ఇక తేలినట్టేనా? సిట్ విచారణలో ఏం తేలింది? 2 రోజుల క్రితం విచారణకు వచ్చిన రజత్ భార్గవ్ సిట్ ముందు కీలక అంశాలను వెల్లడించారు. అప్పుడు సీఎం జగన్ ఆదేశాలతోనే తాము వ్యవహరించాల్సి వచ్చిందని తెలిపారు. కసిరెడ్డి తనను కలిశాడని, తనతో ప్రతిరోజు ఫోన్లో మాట్లాడేవాడని రజత్ భార్గవ్ విచారణలో బహిర్గతం చేశారు. టెక్నికల్, ఎలక్ట్రానిక్ ఆధారాలను చూపించడంతో రజత్ కీలక అంశాలను బయటపెట్టక తప్పలేదని తెలుస్తోంది. రేపమాపో రజత్ భార్గవ్ న్యాయమూర్తి ముందు 164 స్టేట్మెంట్ ఇస్తారని సమాచారం. సాక్షాత్ ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి అప్పట్లో ఎక్సైజ్ శాఖను నేరుగా పర్యవేక్షించడం ఈ కేసుకు కీలకంగా మారింది. దీని ఆధారంగానే పోలీసులు విచారణ జరపగా రజత్ భార్గవ్ పోలీసులకు ఇచ్చిన ఆధారాలు ఈ కేసు దర్యాప్తులో అత్యంత కీలకంగా మారాయి. అంతేకాదు, ఈ విచారణలో మద్యం ముడుపులు తీసుకున్న అంతిమ లబ్ధిదారుడు ఎవరో కూడా తెలిసిపోయింది. వీటి ఆధారంగానే సిట్ అధికారులు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిని విచారణకు పిలిపించేందుకు సిద్ధమయ్యారు. అయితే తాను 18 తర్వాత మాత్రమే విచారణకు వస్తానని తెలిపారు. ఈ నెల 17 లేదా 18 తేదీల్లో ప్రిలిమినరీ ఛార్జ్షీట్ను సిట్ దాఖలు చేయనుంది. దీంతోపాటు 19 నాటికి ఈ కేసులో అరెస్టులు జరిగి 90 రోజులు కావడంతో ప్రిలిమినరీ ఛార్జ్షీట్ను వేయాలని సిట్ అధికారులు నిర్ణయానికి వచ్చారు. ఈ కుంభకోణంలో ఇప్పటికే 11 మందిని అరెస్ట్ చేయగా వీరంతా విజయవాడ జిల్లా జైల్లో ఉన్నారు. వీరు కాకుండా 200 మంది సాక్షులను విచారించారు. ఇప్పటికే 4 అధికారులు సిట్కు సహకరించడమే కాకుండా న్యాయమూర్తి ఎదుట అప్పుడు జరిగిన అవకతవకలకు సంబంధించి 164 స్టేట్మెంట్ ఇచ్చారు.